పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టడానికి తెలంగాణ పోలీసులు సీరియస్ గా ఫోకస్ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు సినీ స్టార్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం అనేది సెన్సేషన్ గా మారింది. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిలో రాణా, అలాగే విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మి, అనన్య నాగిళ్ల వంటి వారు కూడా ఉన్నారు. వీరందరి పేర్లు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ కేసుల్లో వినిపిస్తుండడంతో పోలీసులు అటు జనం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు చూసినప్పుడు అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 15 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. చూడండి, సినీ స్టార్స్ పేర్లు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసుల్లోకి వచ్చేసాయంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది సినీ స్టార్స్కి సంబంధించిన పిఆర్ టీం చెప్తోంది, అంటే రాణా కావచ్చు, లేదంటే విజయ్ దేవరకొండ, ఇంకొక వైపు చూసినప్పుడు డైరెక్ట్గా ప్రకాష్ రాజే వచ్చి సారీ చెప్పడం లాంటివి కనిపిస్తున్నాయి మనకి. వీళ్ళకి అవసరమా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అనేది? అంటే వాళ్ళ దృష్టిలో అవసరమే. ఎందుకంటే వాళ్ళకి 2 ప్రయోజనాలు. ఒకటి, ప్రమోట్ చేసినందుకు డబ్బులు వస్తాయి, దీనివల్ల వీళ్ళు కొంచెం పాపులర్ అవుతారు. ఇప్పుడు ఒక సినిమాలోనే కనిపించాలి వీళ్ళు అంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు సినిమా చూస్తానికి వెళ్తేనే మనకు వాళ్ళు కనిపిస్తారు. అదే ఈ సోషల్ మీడియాలో రెగ్యులర్గా యాడ్స్ ఈ రూపంలో కనిపించారనుకోండి, అప్పుడేమనిపిస్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతాం అనుకుంటారు కదా. అందుకోసం అని చెప్పి వీళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద యాడ్లు ఇచ్చినా, చిన్న వాళ్ళు చిన్న యాడ్లు ఇచ్చినా, ఎవరు చేసినా రీజన్ ఒకటే, వాళ్ళకి 2 అందాల లాభం కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే మీరు చేసే అడ్వర్టైజ్మెంట్ వల్ల అది లీగలా ఇల్లీగలా అనేది పక్కన పెట్టండి. ఈ యాడ్ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అని ఆలోచించాలి. ఇప్పుడు 2 అందాల లాభం అనుకోండి. ఇప్పుడు నేను బిస్లరీ వాటర్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే దీనివల్ల కొంచెం ఖరీదు ఎక్కువ ఉండొచ్చు, కానీ బిస్లరీ వాటర్ వల్ల నష్టం లేదు. కస్టమర్కి చేరుతుంది, కంపెనీ వాడికి డబ్బులు వస్తున్నాయి. మధ్యలో నేను బిస్లరీ యాడ్ని ప్రమోట్ చేసినందుకు నాకు డబ్బులు వచ్చినాయి. దీనివల్ల అసలు ఇది పెద్ద పంచాయతీ లేదు దీనిలో. కానీ కొన్ని పిచ్చి పంచాయతీలు ఎట్లా తయారైనాయి అంటే, మోసకారమైన పంచాయతీలు. కేవలం ఈ అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి, ఆ కంపెనీ వాళ్ళకే లాభం తప్పితే అసలు కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నష్టం జరుగుతుంది. నష్టం ఒకటే కాదు, డబ్బులు పోతున్నాయి, మనోవేదన మిగులుతుంది, వాళ్ళు చచ్చిపోతున్నారు. వీళ్ళు చచ్చిపోవటం వల్ల, అప్పులు చేసి చచ్చిపోవటం వల్ల కుటుంబాల మీద భయంకరమైన భారం పడుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఈ భారం పడుతుంది అన్నప్పుడు భార్యని కన్విన్స్ చేసి పిల్లల్ని చంపేసేసి భార్యాభర్తలు కూడా చచ్చిపోతున్నారు. కుటుంబాలు చచ్చిపోతున్నారు, శ్మశానానికి వెళ్ళిపోతున్నారు. వెళ్తే మరి ఇలాంటి దానికి నేనేమైనా కారణమా అనే ఒక్క ఆలోచన వీళ్ళకి వచ్చుంటే గనక ఆపేసేవాళ్ళు. వీళ్ళు ఆ కారణం వల్ల, వాళ్ళకి అర్థం అవటం వల్ల ఆపలా. వీళ్ళు దీనివల్ల ఇరుక్కుంటామేమోననే ఒక భయంతో వాళ్ళు మానేసుకున్నారు. ఇప్పుడు నిన్న జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ గారు కూడా ఏమంటారంటే, నేను 2017లోనే ఆపేశాను అని చెప్తున్నారు. కానీ మీరు చేసినప్పుడు ఇంత జస్ట్ ఆస్కింగ్ యువర్ ఆనర్ అనే వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఇప్పుడు మనకి ఇన్ని డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత డబ్బులు రాకపోతే మనకి ఎంత ఇస్తారు? ఎవరైనా అడ్వర్టైజ్మెంట్లో పెట్టుకునేది 25%. ఇంకా తక్కువకి కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, అడ్వర్టైజ్ చేసుకునేవాళ్ళు. సరే, మ్యాక్సిమం 25% వేసుకుందాం. ఈ ప్రకాష్ రాజ్ వాళ్ళకే 25% ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ల కోసం అని అనుకుంటే వాడికి 75% మిగులుతుంది. అంటే ఇక్కడ ఏమీ ఉత్పత్తి లేదు. ఇప్పుడు నేను ఇందాక బిస్లరీ అడ్వర్టైజ్మెంట్ ఎగ్జాంపుల్ చెప్పా. బిస్లరీలో
ఎంతోమంది మానవ శ్రమ ఉంటుంది, మేధస్సు ఉంటే ఆ బిస్లరీ బాటిల్ తయారవుతుంది. అందుకోసం లాభాలు వచ్చినాయి, నాకు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే అక్కడ ఒక ప్రోడక్ట్ కనిపిస్తుంది. ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయ్యేలోపు చాలా కార్యక్రమం నడుస్తుంది సొసైటీలో, అప్పుడు పర్వాలేదు మీరు ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ బెట్టింగ్ కట్టండి, పైగా సరదాగా ఆడుకోండి అని కాదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు సరదాగా ఆడుకోండి, డబ్బులేమీ పోవు. ఇప్పుడు కొన్ని ఉంటాయండి స్కిల్ బేస్డ్ గేమ్స్, నేను కూడా ఆడుతుంటా. ఏంటంటే జీకేకి సంబంధించినవి, దానివల్ల నాకేం డబ్బులు పోవు. వస్తే నాకు నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే అది కూడా లేదు. నేను కాన్సన్ట్రేటెడ్గా ఆడితే నాలెడ్జ్ వస్తుంది, లేకపోతే లేదు. ఇప్పుడు క్యాండీ క్రష్ అని ఆడుతూ ఉంటారు, ఇంకేవేవో గేమ్స్ సెల్ ఫోన్లో ఆడుతూ ఉంటారు. డబ్బు కట్టి దానివల్ల మనకి కేవలం నైతికమా అనైతికమా లేకపోతే ఏంటి అంటే స్కిల్ బేస్డ్ అవునా కాదా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఆ గేమ్ ఆడినందువల్ల నువ్వు కనీసం రిలాక్స్ కావాలి. ఇప్పుడు డబ్బు పెట్టు, రిలాక్సేషన్ అయ్యావు, అది వేరే విషయం. కానీ రిలాక్సేషన్ లేదు, నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు, నేర్చుకునేది లేదు, పక్క వాళ్ళతో పంచుకునేది లేదు, ఏమీ లేకుండా నీ జేబులో డబ్బులన్నీ అయిపోతుంటాయి, ఎప్పటికీ తిరిగి రావు. ఇది వాస్తవం. ఇది వీళ్ళకి తెలియదు అంటారా? అంటే అంత ఆలోచించిన కాడికి, మీకు అంత తీరికలు లేని కాడికి మీకు ఇన్ని డబ్బులు ఎందుకు? ఆ చేసుకునే సినిమాల్లోనే డబ్బులు తెచ్చుకోవచ్చు కదా. 25 కోట్లంట విజయ్ దేవరకొండకి. ఒక సినిమా చేస్తే రావు అని డబ్బులు, మరి అందుకే చేస్తున్నారు వీళ్ళు. ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తే 25 కోట్లు. చూడండి మేడం, నిజంగా ఈ సినీ సెలబ్రిటీస్ ఏం చెప్పినా ఏది చేసినా జనం గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటారు. మరి వీళ్ళకి కనీస సామాజిక బాధ్యత ఉండాలి కదా. అంటే వాళ్ళకి జేబులు నిండడం తప్ప, వాళ్ళకి ఫేమ్ రావడం తప్ప, వాళ్ళ అకౌంట్లు ఫుల్గా ఉండడం తప్ప జనం దీనివల్ల వారికి వచ్చేది ఏంటి, వాళ్ళు ఎలా నష్టపోతారా లాభపోతారా కనీసం ఆలోచించరా ఈ సినీ స్టార్స్? అదే ఆ మాత్రం ఆలోచన జ్ఞానమే ఉంటే వీళ్ళెందుకు ఆడమని చెప్తారు? అసలు అంత వాళ్ళకి కావాల్సింది 2 ప్రపంచం ఎట్టుపోయినా సరే వాళ్ళకి టిక్కెట్లు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వాళ్ళకి వచ్చే డబ్బులు వాళ్ళకి రావాలి, వాళ్ళకి వచ్చే పాపులారిటీ వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఒక సినిమా వచ్చేలోపు ఇంట్లో మనం టీవీ చూస్తుంటే మహేష్ బాబు 7-10 సార్లు వచ్చిందనుకోండి, ఆ సినిమా వేరే వాళ్ళదే, వేరే హీరోదే సినిమా, కానీ మహేష్ బాబు 10 సార్లు కనిపించాడు స్క్రీన్ మీద అంటే మహేష్ బాబుకి ఎంత పాపులారిటీ వస్తుంది? అటు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే డబ్బులు వస్తున్నాయి, ఇటు పాపులారిటీ వస్తుంది. ఈ యాడ్లన్నీ చూసేది వాళ్ళు చేసే అన్ని చిన్న స్టూల్ బెంచ్ కూడా దోకరు ఈ హీరోలు. వీళ్ళు మట్టుకు ఆకాశంలో ఎగిరి డైవ్ చేసి అది చేసి ఇది చేసి ఒక కోక్ బాటిల్ పట్టుకొస్తారు, పెప్సీ బాటిల్ పట్టుకొస్తారు. అది చూసి నిజమే అనుకుంటారు. చిన్న పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. చిన్న పిల్లలే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేది. అందుకే మహేష్ బాబుకి చిన్న పిల్లలు ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. క్రికెటర్స్ కూడా అంతే, ముందు వెనక ఆలోచించేదే లేదు, ఏది పడితే అది ప్రమోట్ చేయడం. అసలు మీకు నిజానికి క్రికెట్ ఆడినందుకు ఎండార్స్మెంట్ లేకపోయినా కానీ, మిమ్మల్ని ఐపీఎల్ వాళ్ళు కొన్నందుకు కానీ, లేకపోతే మామూలు ఆటలు ఆడినప్పుడు మీకు వచ్చే డబ్బులు కానీ చాలా డబ్బులే వస్తాయి. మీకు ఇంకా తృప్తి లేదు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. అసలు ఈ అడ్వర్టైజ్మెంటు ప్రాక్టికల్గా జరిగే విషయమా జరగని విషయమా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకు ఇస్తున్నారు? ఈ సబ్బు వాడండి, ఈ పౌడర్ వాడండి, ఈ పర్ఫ్యూమ్ వాడండి. ఒక పర్ఫ్యూమ్ వాడితేనంట ఆడపిల్లలు వచ్చేస్తారంట. అంటే ఆడవాళ్ళు అంత చీప్గా కనిపిస్తున్నారా మీకు? ఏం దౌర్భాగ్యం నాకు అర్థం కావట్లేదు. అంటే ఒక మగాడు వెనకమాల 5-6 ఆడవాళ్ళు పడటం కరెక్ట్ అని మీరు చెప్తున్నారా? ఏమి అసలు మీ యాడ్ ఏంటి? ఈ యాడ్ అనేది ఆలోచించాలి కదా. మరి ఇవాళ తీగ లాగారు, డొంక కదిలింది. కదిలిన డొంకని మీరు చట్ట ప్రకారమే, నేనేమి ఎక్కువ తక్కువ అది చేసేయండి ఇది చేసేయండి, సజ్జనార్ గారు మీరు అసలు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయండి, మేమేమి అట్లాంటివి చెప్పం. చట్టం ప్రకారం పకడ్బందీ కేసులు పెట్టండి అని కోరుకుంటున్నాం.
అయితే ఈలోపు కొంతమంది వచ్చేసేసి తెలివైన వాళ్ళు వచ్చేసేసి ఏం మాట్లాడుతున్నారంటే అవి లిస్టెడ్ కంపెనీలే కదా, ప్రొహిబిటెడ్ కంపెనీలు కాదు కదా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు. ఏదన్నా కానివ్వండి, అసలు వాటికి పర్మిషన్ ఉందా లేదా ఒక్క నిమిషం పక్కన పెడదాం. వాటి వల్ల దుష్పరిణామం ఏంటి, సొసైటీ మీద ఇంపాక్ట్ ఏంటి అనేది ఆలోచించాల్సిన అవసరం లేదా? నిజంగా వాళ్ళ దగ్గర నుంచి మనం అది ఆశిస్తే నేతి బీరకాయలు నెయ్యి కోసం వెతికినట్లే. అసలు ఆ మాత్రం వాళ్ళకి ఉంటే పిచ్చి పిచ్చి సినిమాలు ఎందుకు చేస్తారు, చిన్న చిన్న పిల్లలతో బూతులు ఎందుకు మాట్లాడిస్తారు? మొన్న వచ్చింది కదా సంక్రాంతికి వస్తున్నాం సినిమా, ఆ సినిమాలో బూతులు బుల్లిరాజు. అవును మేడం, మళ్ళీ ఎంత ప్రమోషనో, ఎంత ప్రమోషన్. మన ఇంట్లో పిల్లలు అలా మాట్లాడితే ఒప్పుకుంటామా? చెంపమే పెట్టి 2 పీకము. నిజంగా ఏదేమైనా యాప్లకి ప్రమోషన్, బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ ఇచ్చారా, లేదు రమ్మీ గేమ్కి ప్రమోషన్ ఇచ్చారా, అవి స్కిల్ బేస్డా అన్స్కిల్డా అవి అనేది అనవసరం. ఇక్కడ ఒక ఉత్పత్తి అనేది లేకుండా, ఒక ప్రోడక్ట్ జనరేట్ కాకోకుండా కేవలం మాటల మీదే ఇన్ని కోట్లు వాళ్ళు సంపాదిస్తున్నారు అంటే జనాల దగ్గర నుంచి ఎన్ని డబ్బులు కొల్లగొట్టబడుతున్నాయో ఆలోచించండి. కోట్లు రాబట్టారు, ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళ పిఆర్ టీంలో వచ్చి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు, లేదంటే వాళ్ళు వచ్చేసి సారీ తప్పైపోయింది తెలియక చేసాము క్షమించండి అంటూ వీడియోస్ రిలీజ్ చేస్తారు. అవన్నీ కుదరదు. మాకు తెలియక చేసాము అన్నా నడవదు, అది స్కిల్ బేస్డ్ అన్నా నడవదు, ఏది నడవదు. ఒక్కటే ఏంటంటే ఈ ప్రభుత్వం గట్టిగా ఉంటే, నిలబడితే గనక ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటే తప్పితే ఇవాళ సొసైటీని మనము గట్టెక్కించలేము. అలాగే ఇంకొకటి ఏమన్నారంటే ఎవరైనా ఒక మనిషి వచ్చి మేము విజయ్ దేవరకొండ యాడ్ ఇస్తేనే ఆ యాడ్ చూసే మేము ఆడాము, నష్టపోయాము, అందుకని మేము ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నామని కానీ, ఆత్మహత్య చేసుకున్నారు అని కుటుంబ సభ్యులు కానీ కంప్లైంట్ ఇచ్చారా అని చాలా తెలివైన వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు సజ్జనార్ గారు పిలిపించారు, ఎవరెవరైతే కుటుంబాలు నష్టపోయినాయో వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వండి అని. మరి ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద చర్యలు ఉన్నట్టేగా, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది చెడు అని తెలిసి కూడా చెడుని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ చెడుని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉంటున్నాయి. ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఒక కేకును కట్ చేసేసుకుని నీ ముక్క నీకు, నా ముక్క నాకు, ఇంకోళ్ళ ముక్క ఇంకోళ్ళకి, ఇంకోళ్ళ ముక్క. కానీ ఇక్కడ సమాజం ఏమైపోతుంది, ప్రజలు ఏమైపోతారు, కుటుంబాలు ఏమైపోతాయి? ఇప్పుడు ఈ యాప్ల ద్వారా బెట్టింగ్ చేస్తే డబ్బులు పోతే వాడు ఆత్మహత్య చేసుకుంటే ఒక కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి సడన్గా ఏ రోడ్ యాక్సిడెంటో ఏదన్నా జరిగితే అది వేరే విషయం, కావాలని ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి చెప్పండి మేడం. ఇప్పటికైనా వీళ్ళు సామాజిక బాధ్యతగా ఈ యాప్ని మేము ప్రమోట్ చేసినందుకు ఇన్ని కోట్లు తీసుకున్నాం, పోనీ మా వల్ల ఇంతమంది చనిపోయారు కదా వాళ్ళకి కాస్త నష్టపరిహారం చెల్లిస్తాం లాంటి ఆలోచన కూడా రాదు వీళ్ళకి కనీసం. లేదు, ఇప్పుడు చట్టం కనుక గట్టిగా యాక్ట్ చేస్తే వీళ్ళు తీసుకున్న డబ్బులన్నీ కక్కించవచ్చు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీళ్ళ దగ్గర నుంచి కక్కించవచ్చు. అంటే అంత చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉందా, లేదు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి ఉందా, లేదు అనుకుంటే వినియోగదారుల చట్టాన్ని ఎంతమందికి తెలుసు, చట్టం ప్రకారం మేము న్యాయం పొందొచ్చు అని అనుకుంటారా? ఇవన్నీ బేతాళ ప్రశ్నలు అయిపోయినాయి మన సమాజం ముందు. అందుకని ఈ బేతాళ ప్రశ్నల్ని ఎవరైతే ఈ చిక్కుముళ్ళు ఇప్పుతారో అని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మనము ఈ సినిమా స్టార్స్తో పాటు బిగ్ బాస్ ఫేమ్స్ అలాగే ఈ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్గా మారిపోయారు. వాళ్ళ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిందే. విష్ణు తేజ, అలా టేస్టీ తేజ, విష్ణుప్రియ, సుప్రీత,
ఎవరు ఈ భయ్యా సన్నీ యాదవ్ లోకల్ బాయ్, ఇంకొక వైపు చూసినప్పుడు పరేషాన్ బాయ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్. అసలు పోలీసులు వాళ్ళందరి మీద కేసులు బుక్ చేశారు, నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఫోన్స్, ఇంకొంతమంది దుబాయ్ పారిపోయారు. వీళ్ళందరూ ఏంటి అంటే ఇక ఏది ఆదాయ మార్గం లేక సరైన ఇంకా డబ్బులు ఏదో వస్తున్నాయంటే అది చేసేయడమే. మొత్తం చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ 25 మంది తేలారు. ఈ 25 మందిలో కొంతమంది తప్పైపోయింది సారీ అంటున్నారు. సారీ నడవదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లాకి ఎక్కడ ఆస్కారం లేదు కాబట్టి అయ్యో నాకు తెలియదు అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు తెలుసుకోలేదు అంటే అది నీ తప్పు. సరే ఇది అయిపోయింది. ఈ పెద్ద స్టార్స్ ఈ విధంగా కథలు చెప్పిస్తున్నారు వాళ్ళ పిఆర్ టీములతోటి. ఇంకా ఆయనేం ప్రకాష్ రాజ్ గారు ఎందుకైనా మంచిదని చెప్పి మీడియా ముందుకే వచ్చేసేసి చెప్పారు, ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి, గేమ్స్ జోలికి వెళ్ళకండి, మీరు ఇబ్బందులు పడతారు, అది ఇది అని చెప్పి నిన్న నీతి వాక్యాలు పలికారు. ఈ నీతి వాక్యాలు అయ్యో 2017లో ఆయన ఆపేసినప్పుడే పలికుంటే బాగుండేది. సరే ఇప్పుడు ఈ రానాకి ఈ వీళ్ళకి ఏం మంచు లక్ష్మికి ఏం డబ్బులు తక్కువైనాయి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏదైనా సరే మాకే కావాలి అనే తత్వమా, లేకపోతే అది చెయ్యకపోతే మన ఏదో చాతకాని వాళ్ళు అనుకుంటారనా? ఇది పెద్దవాళ్ళ స్టోరీ. ఇప్పుడు చిన్నవాళ్ళ గురించి చెప్పారు మీరు. అసలు ఈ బిగ్ బాస్ హౌస్కిన్ను ఇలాంటి దరిద్రమైన నేరాలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్లో ఉన్నవాళ్ళు బయటికి వచ్చిన తర్వాత మరీ ఒక 4-5 సీజన్ల దగ్గర నుంచి మొదలైంది. అది ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక నేరంలో ఉంటున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. పైగా బిగ్ బాస్ కి సెలెక్ట్ చేసే ప్రొసీజర్ కూడా కొంత అలాగే ఉంటుంది మేడం. ఏది పడితే అది చేసి ఫేమ్ అయిన వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ అది గుడ్ ఇన్ఫ్లుయెన్సా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ 2 రకాలు. ఈ 2 రకాల్లో గుడ్ ఇన్ఫ్లుయెన్సా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సా? వాళ్ళు ఏ విధంగా అంత ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకున్నారు? ఇప్పుడు నన్ను కూడా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ అంటే అనొచ్చు. కానీ నన్ను ఇన్ఫ్లుయెన్సర్ అనగానే నాకు ఒక 2 కొమ్ములు వచ్చేసి నేను ఏదైనా చేయొచ్చు అంటే అసలు నా ఆత్మ ఏమైపోవాలి? అంటే నా ఆత్మ ఏంటి? నేను సోషల్ కాజ్ కోసం ఫైట్ చేస్తా, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇష్యూస్ గురించి ఫైట్ చేస్తా, నేను ఉమెన్ జేఏసీలో పనిచేస్తా. కానీ నేను టీవీలో మాట్లాడతాను కాబట్టి, యూట్యూబ్లు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, మాట్లాడతాను కాబట్టి నాకు 2 కొమ్ములు వచ్చేసినాయి అని నేను ఏది పడితే అది చేస్తే నేను జేఏసీలో ఎట్లా పనిచేస్తా? జేఏసీలో నేను పనిచేస్తే నా పనికి విలువ ఉంటుందా? నాకు విలువ ఉంటుందా? పైగా ఇప్పుడు ఏ సబ్జెక్టు మీద అయినా మీరు మాట్లాడతారు, రేపు మీ మాటకి విలువ ఉంటుందా? ఇవన్నీ బాధ్యత మీది. అదే నేను అంటున్నా. నా మీద నాకు ఒక సిద్ధాంతం ఉంది, నాకు ఒక ఆత్మ ఉంది. నా ఆత్మని నేను సరి అయిన విధానంలో పనిచేయటం ద్వారానే నా ఆత్మని తృప్తిపరచుకోగలను. నాకు సంతోషం వేస్తుంది. నాకు డబ్బు రాకపోయినా కానీ ఒక మనిషికి ఒక విక్టిమ్కి ఒక చిన్న సపోర్టు, మానసికంగా ఒక తోడు, లేకపోతే నీకు మేము ఉన్నాము అనే ఒక ధైర్యం, లేదు నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే కరెక్టు, ఆమెకి ఏం సపోర్ట్ అవసరం, ఆమెకి మాట సాయం కావాలా, లేకపోతే ధన సహాయం కావాలా, లేకపోతే లీగల్ హెల్ప్ కావాలా? ఇప్పుడు ధన సహాయం చేయడానికి మా దగ్గర అంత ఉండదు. కానీ ఎవరన్నా ఇప్పుడు ఒక సర్వైవర్ ఉంటుంది, సర్వైవర్ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళకి ఫీజులు కట్టాలి, మరి సర్వైవర్ దగ్గర డబ్బులు లేవు, ఎవరితో మాట్లాడి ఫలానా వాళ్ళకి ఫీజులు కట్టండి మాట్లాడతాం. ఇది నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను కాదా అని చెప్పి నేను దేనికి పడితే దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళని. ఇప్పుడు ఒకరి దగ్గర డబ్బు ఉంటుందండి, ఒకరికి అవసరం ఉంటుంది, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ డబ్బు ఇవ్వడం ద్వారా మరి ఎగ్జామ్ ఫీజు కట్టడమా, లేకపోతే తిండి తినడమా, లేకపోతే ఇంకోట స్కూల్ ఫీజులు కట్టుకోవడమా, ఏదో ఒకటి నేను చెప్తా. నేను చెప్పాను కదా అని చెప్పి వాళ్ళు చేశారు కదా అని చెప్పి ఇంకా నేను ఏదంటే అది చేయిస్తానంటే ఎట్లా కుదురుతుంది? అందుకని ఏంటంటే మనకు ఒక వ్యక్తిత్వం ఉండాలి.
వ్యక్తిత్వం లేనప్పుడే ఇట్లాంటి సమస్యలు వస్తాయి. మీరు కేవలం డబ్బు కోసమే ఉన్నారా అంటే వీటి చుట్టూనే తిరుగుతారు మీరు. ఇప్పుడు పోయినసారి రానాను వాళ్ళ బాబాయ్ వెంకటేష్ ఇద్దరు కలిసి ఒక వెబ్ సిరీస్ చేశారు. రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉంది. నాకు అనిపించింది అసలు వీళ్ళు ఏం ఆశించి ఇది చేస్తున్నారు. ఇంత దరిద్రాన్ని ప్రజలకు చూపించాలనుకోవటం ఇది ఏమన్నా ఒక శాడిజమా లేకపోతే అవసరమా? ఎందుకు చేస్తున్నారు ఇది అని అంటే ఏమీ లేదు. వాళ్ళు ఎప్పుడు లైమ్ లైట్లో ఉండాలనేది ఒకటి, డబ్బులు రావాలనేది ఇంకొకటి, వాళ్ళ స్థానం ఇంకెవ్వరు స్థానంలోకి రాకూడదు అని. ఈ కారణాల చేత వాళ్ళు మనల్ని ఎవరు అడుగుతారు వచ్చి? ఇప్పుడు నాకు రానా కనిపించాడు అడుగుతానా? వెంకటేష్ కనిపించాడు అడుగుతానా? అడగను కదా, అడగం కదా. వాళ్ళ ధీమా అదే. మా దాకా వచ్చేవాళ్ళు ఎవరు? ఒకవేళ పోలీసులు వస్తే వాళ్ళని ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు, చట్టం వస్తే ఏం చేయాలో మాకు తెలుసు. ఈ ధీమానే వెధవ పనులన్నీ, చెత్త పనులన్నీ, చండాలమైన పనులన్నీ చేపిస్తుంది. ఆ ధీమా పోవాలి అంటే పోరాటం ఆగకుండా చెయ్యడం ఒక్కటే మార్గం. మేడం, ఇక్కడ మనం మన పౌర సమాజం గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. సజ్జనార్ గారు ఈ బెట్టింగ్ భూతం అనే దాన్ని బయట పెట్టకపోతే మనం ఎవరైనా స్పందించామా? ఫస్ట్ ఆయన లోకల్ బాయ్ నానితో స్టార్ట్ చేశారు, ఆ తర్వాత భయ్యా సన్నీ యాదవ్, ఆ తర్వాత హర్ష సాయి, ఆ తర్వాత పోలీసులు రెస్పాండ్ అయ్యారు, ఆ తర్వాత ఓ కామన్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ తో 15 మంది మీద 11 మంది మీద కేసులు బుక్ అయ్యాయి. 8 నెలల క్రితం హర్ష సాయి విషయం ఇతను యువ సామ్రాట్ తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చినప్పుడు పోలీస్ యంత్రాంగం కానీ మీడియా కానీ అతనికి పూర్తిగా సపోర్ట్ ఇచ్చి పోలీసులు కూడా సహకరించి ఉన్నట్లయితే వేరుగుండేది. మరి ఆ రోజు ఎవరు ముందుకు రాలా. ఇప్పుడు సజ్జనార్ గారు స్వయంగా మాట్లాడేసరికి అందరూ దారికొచ్చారు. ఇప్పుడు ఎట్లా అంటే ఏమైపోద్దంటే శంకులో పోస్తేనే తీర్థం అవుతుంది అన్నట్లు సజ్జనార్ గారు మాట్లాడితేనే ఇది కదిలింది. అందుకే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ మంచికి మీరు వాడండి. ఇప్పుడు సజ్జనార్ గారు కూడా దేనికంటే దానికి ఇస్తే ఇంకా ఆయనకి ఇంత వాల్యూ ఎందుకు ఉండేది? అందుకని ఆయన నిలబడాలి దీనికోసం. అలాగే మీడియా కూడా నిలబడాలి. మాలాంటి వాళ్ళం కూడా ఆపకుండా విరామం లేకుండా పోరాటం చేస్తేనే ఇది ఒక దారికి వస్తుంది. ఇప్పుడు దాదాపు కొన్ని వందల మంది కుటుంబాలు ఛిద్రమైపోయినాయి ఈ దెబ్బతోటి. అలాగే ఒక 120 మంది లెక్కల్లోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది ఇది బెట్టింగ్ చేశాడా, బెట్టింగ్ అంటే ఒక నెగటివ్ వర్డ్. బెట్టింగ్ చేసి అప్పులు చేశాడు అంటే చెప్పుకోవటానికి కూడా ఇష్టపడరు చాలా మంది. పరువు తక్కువ అని, ప్రాణాలు పోయినా పర్లేదు. ఇప్పుడు నిన్న నేను వేరే ఛానల్లో ప్రోగ్రామ్ చేస్తే దానికి సంబంధించి వాళ్ళు ఒక వీడియో పెట్టారు. పెడితే దాని కింద ఒక ఆయన ఎవరో వచ్చేసి పాపం చెప్తున్నారు, మా అమ్మాయి 25 లక్షలు పోగొట్టుకుంది అని చెప్పాడు. అమ్మాయి ఇక్కడ అమ్మాయి లేదు అబ్బాయి లేదు, ఫోన్ ఉంది కదా. పైగా ఈజీ మనీకి అలవాటు పడిపోయి, లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయి, కష్టపడకుండా కూర్చునే చోటలోనే డబ్బులు సంపాదించాలని. ఇప్పుడు ఇక్కడ మనము కేవలము వీళ్ళని మాత్రమే మాట్లాడేదానికంటే కూడా ఈ ఆడుతున్న వాళ్ళ గురించి కూడా కొంత మాట్లాడాలి. అసలు మీరెందుకు ఆడారు? ఇప్పుడు ఒకడు యాప్ పెట్టాడు, ఇంకొకడు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మీరు దానికి సహకరించకపోతే ఇంత దుర్మార్గం జరగదు కదా. అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, వీళ్ళు కష్టాల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతోనో లేకపోతే గ్రీడ్తోనో వీళ్ళు ఈ యాప్ల్లో ఇది చేయొచ్చు, ఎవరు సామాన్య ప్రజానీకం కూడా. కానీ మనం ఇంకొక లాజిక్ ఆలోచించాలి. ఈ యాప్లు ఏవి ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ లాగానో మలబార్ జ్యువెలర్స్ లాగానో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. ఇది అవుట్ సైడ్ రియల్ వరల్డ్లో వాళ్ళు కేవలం ఏం చేసినా సోషల్ మీడియాలోనే చెయ్యాలి. ఇప్పుడు కొత్తగా క్రికెట్ మ్యాచ్లుకి స్పాన్సరింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆగిపోవాలి. బీసీసీఐ కూడా ఆలోచించాలి. ఆలోచించి వాడు యాడ్ ఇస్తానంటే మీరు యాడ్ తీసుకోకూడదు.
ఇప్పుడు ఆ గైడ్లైన్స్ కూడా రావాలి. అయితే వీళ్ళు ఈ సినీ సెలబ్రిటీసు వీళ్ళందరూ వచ్చేసేసి ఈ ఆట గురించి ప్రచారం చేస్తేనే సామాన్య మానవుడికి తెలిసేది. అంటే వీళ్ళని ఎందుకు ఇన్ని డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు అంటే అవేమో బయట లీగల్గా ఓపెన్గా వచ్చే యాప్లు కాదు కాబట్టి వీళ్ళ ద్వారా తెలుస్తున్నాయి. మనకు తెలుసు రానా ఏంటి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అని చూస్తామా లేదా? మనకు ఒక చూసాము అంటే మనం 4-5 సార్లు చూసామంటే మనకు ఒక లింక్ వచ్చేస్తుంది. లింక్ వచ్చాక ఊరుకుంటామా మనం? దాన్ని క్లిక్ చేస్తాము. క్లిక్ చేసాము అంటేనే క్లిక్ చేసినందుకే డబ్బులు పోయేవి కొన్ని ఉంటాయి. ఆటం మొదలెట్టిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ పోగొట్టుకున్నాం కదా మళ్ళీ ఇక్కడే సంపాదించాలి అనే ఒక జిద్దు ఒకటి ఉంటుంది. ఇలా రకరకాల కారణాలు మానసిక బలహీనతలే కాదని నేను అనను. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లు యూజ్ చేసి డబ్బులు సంపాదిద్దాము అనుకునే వాళ్ళని కూడా నేనేమీ తక్కువ అంచనా వెయ్యట్లేదు. కాకపోతే ఇదంతా అటు తిరిగి ఇటు తిరిగి అసలోడికి డబ్బులు వెళ్తున్నాయి, బాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడికే వెళ్తున్నాయి. కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు. ఈ కామన్ మ్యాన్ సఫర్ అయినప్పుడు అతని భార్య ఆడినా ఆడకపోయినా అతని పిల్లలకి డైరెక్ట్గా సంబంధం ఉన్నా లేకపోయినా కష్టాలను అయితే వాళ్ళే అనుభవిస్తారుగా. ఒకసారి పోయినాయి ఇంకోసారి వస్తాయి అంటే అది వేరు విషయం. ఇక్కడ పోవుడే వచ్చుడు లేదు. కుటుంబాలు ఏమైపోవాలి ఇది ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి శ్రద్ధ పెట్టి కాన్సన్ట్రేషన్ తోటి చేస్తే ప్రపంచంలో అవ్వందేది ఉండదు. వీసీ సజ్జనార్ గారు మొదలుపెట్టిన ఈ యుద్ధం ఇక్కడితో ఆగేదే లేదు. ఇది చాలా దూరం వెళ్ళబోతోంది. దీని వెనక ఉన్న మాఫియాను కూడా పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం తీగలాగుతున్నారు, డొంక కదులుతోంది. దీని వెనక ఉన్న కోట్లాది రూపాయల మాఫియా అనేది త్వరలోనే బయటపడబోతోంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.